అతివేగంగా బైకులు నడుపుతూ ప్రాణాలు తీసే కాలేజీ విద్యార్థులపై మాక్ అసెంబ్లీలో ఓ సభ్యుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాంటి వారిపై టెర్రరిస్టు కేసులు పెట్టాలని సూచించారు. దీనిపై స్పందించిన రవాణా శాఖ మంత్రి, వాళ్లు దారి తప్పిన పిల్లలే కానీ దేశంపై దాడి చేసే టెర్రరిస్టులు కాదని, అలా మాట్లాడటం సమంజసం కాదని హితవు పలికారు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే కాలేజీ విద్యార్థుల కేసులు ఎంత నమోదు అయ్యాయి? దీనికి నా సమాధానం విభాగ రికార్డులో ఉన్నాయి. రెండవ ప్రశ్న, ఈ ప్రమాదాలను నివారించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటి? దీనికి నా సమాధానం హెల్మెట్ అమలు, ట్రాఫిక్ పర్యవేక్షణ బలోపేతం, రోడ్డు భద్రత వంటి చర్యలు చేపట్టబడ్డాయి. మూడవ ప్రశ్న, కాలేజీ విద్యార్థులకు ప్రత్యేకంగా ఏవైనా రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారా? కాలేజీల్లో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారా అధ్యక్ష, మంత్రి గారు ఇంకా కౌన్సిలింగ్ అవగాహన అని కాలక్షేపం చేస్తున్నారు అధ్యక్ష. రోడ్డు మీద ర్యాష్ గా నడిపి ప్రాణాలు తీసేవాడు అసలు విద్యార్థే కాదు అధ్యక్ష, వాడు ఒక నేరస్తుడు. ప్రభుత్వానికి ధైర్యం ఎందుకు లేదు అధ్యక్ష? వాళ్ళని ఇంకా పసిపిల్లలను వెనకేసుకొస్తూనే ఉంటారా? వాళ్ళ మీద టెర్రరిస్ట్ చట్టాలు పెట్టడానికి మీ చేతులు ఎందుకు వణుకుతున్నాయి? టెర్రరిస్ట్ అనేది చాలా పెద్ద పదం. మన పిల్లల్ని ఉద్దేశించి సభలో అంతటి తీవ్రమైన పదజాలం వాడటం సమంజసం కాదు. అధ్యక్ష, ప్రతిపక్ష సభ్యులు ఆవేదనను గౌరవిస్తాను, కానీ వారు వాడిన భాషను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. వాళ్ళు దారి తప్పిన మన పిల్లల అధ్యక్ష, దేశం మీద దాడి చేయడానికి వచ్చిన టెర్రరిస్టులు కాదు. స్పీడ్ అనే పిచ్చి వాళ్ళని తప్పుదారి పట్టిస్తుంది. అంత మాత్రాన వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేసి వాళ్ళ నుదుటి మీద టెర్రరిస్ట్ అనే ముద్ర వేయాలా అధ్యక్ష? అధ్యక్ష, మేము పోలీసింగ్ మాత్రమే కాదు అధ్యక్ష, పేరెంటింగ్ కూడా చేస్తున్నాము. దయచేసి ఇంకొకసారి టెర్రరిస్టులని పిలిచి సమాజం నుండి వెలివేయకండి. మానవత్వంతో మార్చుకుందాం, చట్టంతో సరి చేసుకుందాం అధ్యక్ష.